సో నేను మీ బిడ్డ లాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకును కన్నారమ్మా. తెలిసింటే తప్పకుండా వచ్చిండేది. మాకు ఇది బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకోసమంటే మీ గౌరవం కోసము. మాకు కొడుకు ఇచ్చినాడు, ఇట్లని మేము వచ్చినాము. అమ్మా తప్పకుండా చూడాలి, ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి, నేనున్నా మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి, ట్రైలర్ చూద్దాం. సోలో బాయ్ మూవీస్ ట్రైలర్లో ఉంటుంది. వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం. అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతోమంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్, దోస్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అమ్మ సార్, నేను మీ కొడుకునే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా మీరు ఎట్లా చెప్తా ఉన్నాడు, ఎట్లే డైలాగ్ సేమ్ మురళి కూడా ఎట్లే అనేవాడు. థ్యాంక్ యూ అమ్మ. మీ కొడుకు నాలోనే బ్రతుకున్నాడని చెప్పేసి మీరు అనుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను వస్తా, నేను చూసుకుంటా. మన సినిమా టీమ్ ప్రేక్షకులకి, మన సినిమా ఇండస్ట్రీలకి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీ అందరికీ తెలుసు. కానీ ముందరికి పేదవాళ్ళకి నా చేతన సాయం చేస్తారని ఎంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషం అవుతుంది. థ్యాంక్స్ సార్. సేమ్ నేను అనేది రన్నింగ్లో గిన పాస్ గెలిస్తే గిన నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచాను నేను ఇట్లనే. సరేలారా బాగానే. ఓడిపోతే గిన మొగమంతా సన్నగా చేసుకునేవాడు. నేను అనేది చూడు బేటా, ఒక దినం గెలుస్తాం, ఒక దినం ఓడిపోతాం మనము, ఇట్లని నువ్వు బాధపడకూడదు బేటా ఇట్లని నేను అనేది. నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది వాడు. వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి. వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచినాను ఇట్లని. ఏంద్రా గెలిచిండే డబ్బు లేదు మరి ఇట్లంటే గిన, అమ్మ నేను డబ్బుతో ఆడలేదమ్మా, నేను డబ్బుతో ఆడను, నా పేరు వస్తుంది చాలు అదే ఇట్లని అనేది. పెద్ద గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి రావడము, మళ్ళీ ఇది గోల్డ్ ఉంటుంది కదా, ఇదేనా రా మురళి ఇట్లంటే గిన, ఇదేనమ్మా చాలు నాకు ఇది ఇట్లనేది. వాడు పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి కప్పులంట అంతా వాళ్ళకి ఇచ్చి రావడమే ఇంటికి. వాళ్ళకి అందరికీ ఇచ్చేసేది. ఏంద్రా ఇంట్లో ఏమన్నా నీ గిఫ్ట్ ఉన్ని నా ఇట్లంటే గిన, ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి. ఈ గిఫ్ట్ ఈ గోల్డ్లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడిండాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లే ఉండేది. ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లే అనేది, బేటా మన ఇంట్లో గొజ్జు పీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లని నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగు సేమ్ మాట్లాడింది అదే అన్నట్లు. మన గౌతమ్ సార్ ఈ ఎంత మనసు గొప్పదని, అలాగా మన మురళి కూడా
పేదోళ్ళకి సత్యసాయి జిల్లాలో అతని శాలరీ నుంచి నెలకి 17 రూపాయలు పంపించారంట. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేముండి సార్ ఒక 2-3 ముసలాళ్ళు వచ్చినారు, ప్రాయం పిల్లలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చారంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే, మీకు తెలిదే సార్ అని. మాకు తెలిదే. అదిగాక ఒక నెల శాలరీ నుంచి 17 రూపాయలు అనాథాశ్రమానికి పంపించాడంట మురళి, పంపించాడు అంట. అది అతనికి చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది, గౌరవం ఉంది. నా కొడుకు ఆడన స్వర్గప్రాప్తి అందాలని నేను మనసుగా మన తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం. ఈ అందరూ సినిమా ఇండస్ట్రీ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని పిలిపి ఈ సినిమాలో కూడా తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా చూడాలి అందరూ. మన గౌతమ్ సార్ ఈ సినిమా సోలో బాయ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పంపిస్తానన్నా మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి అని మా మమ్మీ ఫోన్ పంపించింది. 1 minute. ఎం శ్రీరామ్ నాయక్ గారు 1 lakh rupees ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే. ట్రైలర్ ఎట్లా అనిపించింది? నిజంగా బాగుందా? గట్టిగా కొడుతున్నాం. సో థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు. సో నేను నా స్పీచ్ని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ ఈజ్ సోలో బాయ్ ఫిలిం గురించి. సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని ఒక నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీసిన ఒక ఫిలిం. సో నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడలేదు, జనాలకు రీచ్ అవ్వలేదని చెప్పేసి నన్ను నేను రీచెక్ చేసుకొని నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను ఒక 8 నెలలు ఏం వర్క్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళలేదు. అప్పటికి ఇంకా నేను ఎవరికి తెలియదు. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక 8 నెలలు సీజన్ 7 కంటే ముందు నేను చాలా ఖాళీగా ఉన్నా. అండ్ ఆ ఖాళీగా ఉన్న సమయంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఎవ్రీడే ఒక 100 kilometers ఒక డ్రైవ్కి వెళ్ళిపోయేటోని, ఒక కార్ వేసుకొని అందరినీ లైక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధిలో ఉన్న లైక్ మనుషుల్ని, బయట ఉన్న జనాల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఇంకేం చేసేవాడిని కాదు, పొద్దున్న లేచి తినేవాడిని, బయటికి వెళ్ళి జనాల్ని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మన లైఫ్లో మనకి ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి కామన్. అంటే మనకి ప్రేమ కానీ, బాధ కానీ, లేకుంటే మన ఫ్యామిలీ కానీ, మన ప్యాషన్ కానీ, ఎంత తక్కువ డబ్బులు ఉన్నవాడికైనా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నవాడికైనా వాడికి డబ్బులు కావాలి, వాడికి ఒక రెస్పెక్ట్ కావాలి సమాజంలో, వాడికి ప్రేమ కావాలి, వాడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో. వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సతీష్ అన్నకి చెప్పగానే లైక్ వెంటనే ఒక్కటే సిట్టింగ్లో, హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ వెంట్ టు, అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్లో ఓకే చేసేసిండు. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే దట్స్ ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు, లాజికల్ వెతుకుతూ ఉంటారు, ఈ హీరోకి మార్కెట్ లేదు, ఆ హీరోకి మార్కెట్ లేదని వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్? సో సింపుల్ లాజిక్ కదా. సో అది నమ్మి, అది ఆయన దృఢమైన నమ్మకం. అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళే ఒక చిన్న బడ్జెట్లో
లైక్ చేయాలి, ఒక మంచి ఫిలిం చేసి అది సక్సెస్ కొడితే అప్పుడు అది 100 తరాలకి కానీ ఒక లైక్ మన ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉండిపోతుంది. ఒక బయట నుంచి వచ్చి ఫిల్మ్స్ తీయాలి, ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మిండు. కాబట్టి ఈ ఫిలిం ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐ కెన్ ప్రౌడ్లీ సే నో బిగ్ ప్రొడ్యూసర్, నో బిగ్ డైరెక్టర్, నో బిగ్ యాక్టర్, నో వన్, కానీ ఈ ఫిలిం ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసిండ్రు. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం.